నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిప్పులు చెరిగారు. తప్పుడు హామీలతో గెలిచిన వీరేశం నియోజకవర్గంలో అభివృద్ధిని వదిలేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సర్పంచులు, కార్యకర్తలను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వారిని వేధించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలు అయితేనేమి, వాళ్ళు చేసిన మోసాలు అయితేనేమి, వాళ్ళు చేసిన అగాత్యాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలు నెమరు వేసుకుని మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ ప్రభుత్వం ఉంటుండే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు స్థానిక ఎలక్షన్లో గుణపాఠం చెప్పారు. నిన్నపోయి ఒక దగ్గర మా దగ్గర చిల్లరగాడు ఉంటాడు, ఎలక్షన్ వచ్చినట్టు అతి వినయంగా ఉంటాడు. ఎన్నికలు అయిపోయాయంటే మళ్ళీ ఎప్పటిలాగా తొగ జాడిస్తుంటాడు. నేను మంచోని కాదు, నేను టైం కంటే ఇంకా దుర్మార్గుడు అంటాడు. నేను మంచోడు ఎవరంటున్నాడు? ఆయన నువ్వు దుర్మార్గుడు అని తెలుసు, కానీ మోసపోతున్న హామీలతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది. నీలాంటి చిల్లరగాళ్ళు ఇలా నగరికల్లో మళ్ళీ కష్టపడుతుంది. ఇప్పటికి కూడా ₹1 తగ్గడం పండిపోయలే. కేసీఆర్ గారు చేసిన పథకాలు, కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు ఇవాళ పథకాలు మార్చి కొబ్బరి రాష్ట్రం తప్పితే నాకు నల్గొండ జిల్లాలో కానీ ఇలా కాంగ్రెస్ పాలన